హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో విట్టల్ థెరపెటిక్స్ అనే ఒక ఫార్మా కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పొజిషన్ కోసం వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా ఇంటర్వ్యూ డీటెయిల్స్, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడుంది, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, జాబ్ వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, అవన్నీ డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్, ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొడక్షన్ ఆపరేటర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ డిపార్ట్మెంట్‌లోకి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా ఐటీఐ మెకానికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. దీనికి వచ్చేసి కండిషన్ ఏందంటే లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ లిమిట్ ఎంతున్నా, మీకు ఏజ్ ఎంతున్నా పర్లేదు. కాకపోతే లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 2020 నుంచి 2024 లోపు ఎవరైతే ఇన్ బిట్వీన్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. సో, అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఓకే. ఇదొచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను. సో, మనం ఇప్పుడు ఓన్లీ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కోసం ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీజెడ్సీ అడిగారు ఫ్రెండ్స్. బీఎస్సీ, బీజెడ్సీ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ వర్క్ చేయడం కోసం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కూడా సేమ్ అడిగారు ఫ్రెండ్స్. 2020 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 24th జనవరి ఇంకా 25th జనవరి 2 డేస్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మార్నింగ్ 10:00 నుంచి 12:30 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, మార్నింగ్ 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విట్టల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నంబర్ 47B/2, ఎస్టీ నంబర్ 4, ఫేస్ 1, ఐడిఏ, చెర్లపల్లి, సికింద్రాబాద్ అని చెప్పి ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీకేమైనా ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, లింక్ కామెంట్‌లో. ఓకే. లేదంటే మీరు గూగుల్ మ్యాప్‌లో కూడా డైరెక్ట్ సెర్చ్ చేసి ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి చూడండి, జాబ్ లొకేషన్ ఇక్కడ చెర్లపల్లి నియర్ బై హబ్సిగూడ, ఈసీఐఎల్ కుషాయిగూడ అని చెప్పి మెన్షన్ చేశారు. హబ్సిగూడకి దగ్గరలో ఈ కంపెనీ అనేది ఉంటుంది. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది చెర్లపల్లి దగ్గర. ఓకే. ఇక్కడొచ్చేసి దీనికి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక ఫోన్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 96697764 అని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్, హెచ్ఆర్ వాళ్ళది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కంపెనీకి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించినవి ఆ ఫోన్‌కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఈసారి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఈ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయొచ్చు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని క్యాండిడేట్స్. ఓకే. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంటర్వ్యూకి వచ్చేసి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఒక అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే దీంతో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఇంకా ఆధార్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఒక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌తో పాటు ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే. ఇవి తీసుకెళ్ళాలంటే సరిపోతుంది ఇంటర్వ్యూకి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. నేను రెగ్యులర్‌గా ఈ ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మంచిగా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే రెగ్యులర్‌గా నేను జాబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే
అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్‌లో. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.